డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, ఉండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ మెగా స్కెచ్. అంటే మెగాస్టార్ చిరంజీవిని పక్కన పెట్టుకొని మొన్న సంక్రాంతి సంబరాలు చేసుకున్న దాని మీదట ఇప్పుడు పలువలు చెలువలుగా చాలా రకాలైన పుకార్లన్నీ బయటకు రావటం మొదలుపెట్టాయి. ఇలా ఎందుకు జరిగింది అని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చిరంజీవి అక్కడ సంబరాల్లో కనిపించడం. అంటే చిరంజీవిని పిలవకూడదని అంటారా? అంటే చిరంజీవి చూడని రాజకీయాల ఇప్పుడు మోడీకి చిరంజీవితోటే స్కెచ్ చేయాల్సిన అవసరం ఉందా అని చాలా రకాలైన మాటలు మాట్లాడవచ్చు. కానీ మళ్ళీ మనం ఎప్పుడు చెప్పేదే, ఇందులో పవన్ కళ్యాణ్తో పాటుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడదలుచుకున్న ఓ పెద్ద డ్రామా. ఆ డ్రామాకి ఇదిగో మేము ఇది ఖచ్చితంగా చేయబోతున్నాం అనే సంకేతాలు ఇలా చిరంజీవి రూపంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు జరుపుకొని ఈ సంక్రాంతి సంబరాలు ఇప్పుడు మాత్రమే జరుపుకోవడం, అందులో చిరంజీవి కనిపించటం. అంటే కేవలం చిరంజీవే కనిపించాడా? ఆడ పివి సింధు కూడా ఉన్నారుగా, ఆవిడతో కూడా రాజకీయాలు చేస్తారా అంటే మరి పివి సింధుని అంటే ఇప్పుడు కొత్తగా ఆవిడ కొన్ని సాధించిన దాని మీదట కానీ ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న ఒక క్రీడాకారిణి కాబట్టి పిలిచుండొచ్చు. కానీ మరి చిరంజీవిదేంటి? చిరంజీవి ఇప్పుడు కొత్తగా ఏమి సాధించిన దానికి పిలిచారా, లేకపోతే చిరంజీవితోటి మంతనాలు చేయడానికి పిలిచారా అనే దాని దగ్గరే కదా అనుమానాలు వస్తాయి. ఖచ్చితంగా ఇందులో పెద్ద స్కెచ్ రాజకీయమే ఉంది. అంటే పండగను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకొనబడే, అంటే తమిళనాడులో పొంగల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి కావచ్చు. నార్త్ ఇండియాలో సంక్రాంతి సంబరాలు ఎట్టుంటాయి? ఆల్రెడీ అసలు ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది అక్కడ. ఆ కుంభమేళాను గురించి కూడా పక్కన పెట్టేసేసి ఈరోజు సంక్రాంతి సంబరాలు అని అంటే టార్గెట్ ఏపీ అనేది మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది. అంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంక్రాంతి సంబరాలు ఉంటే ఎక్కువగా మరి మెగాస్టార్ని పిలుచుకొచ్చి పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నారు అని అంటే కనుక, సంబరాల్లో ఆయనతో జ్యోతి ప్రజ్వలన చేపిస్తున్నారు అని అంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న ప్రజలని ఏదో మెస్మరైజ్ చేసే కార్యక్రమం జరుగుతోంది అనేది అటు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఖచ్చితంగా అదే భావనే కదా కలుగుతుంది. బీజేపీ ఎప్పుడు ఏ పని చేసినా దాని వెనక ఒక రాజకీయం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎప్పుడు చెప్పే మాటే నేను ఇక్కడ చెబుతుంది. బీజేపీ అంటే ప్రస్తుతం ఇప్పుడు మోడీ హయాంలో, అమిత్ షా హయాంలో నడుస్తున్న బీజేపీ. గతంలో వాజ్పేయి, అద్వానీ నడిపిన రాజకీయాలు కాదు మాట్లాడుతుంది. ప్రస్తుతం గత 10 సంవత్సరాలుగా మరి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ ఎన్నెన్ని రకాలైన వింత కార్యక్రమాలన్నీ, ఏ రకాలుగా ఉన్న ఈ మహారాష్ట్రలో జరిగిన ఏకనాథ్ షిండే వ్యవహారం కావచ్చు, ఇలాంటివన్నీ చూసిన తరువాత మరి ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఒక పని చేస్తున్నారంటే ఏ పని ఊరక చేయరండి మహానుభావులు. అంత గొప్ప మేధావులు ఏదైనా పని చేశారంటే దాని వెనకున్న గూఢార్థం ఏమిటి, రహస్యం ఏమిటి అని ఛేదించి తీరాల్సిందే. ఎస్పెషల్లీ చిరంజీవి కనిపించాడు అనంటే ఈరోజు పవన్ కళ్యాణ్ని దక్షిణ భారతదేశంలో హిందుత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేయటం కోసం పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి దక్షిణ భారతదేశంలో రాజకీయాలు చేయటం కోసం, అందులో ఎస్పెషల్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వాళ్లే ఉన్నారు, ఎన్డీఏ అధికారంలోనే ఉంది. కానీ వాళ్ళు మిత్రులతో సైతం అంత సఖ్యంగా ఉండే మనుషులు కాదు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు విషయంలోనే ఇదే కూటమి, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే బీజేపీ, ఇదే చంద్రబాబు నాయుడు కలిసి మరి 2014 నుంచి 19 మధ్య జరిగిన వ్యవహారం ఇవన్నీ చూసాం. కాదు ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయాయి. చంద్రబాబు నాయుడు బలం మీదే మోడీ ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అలాంటివి ఏమీ చెయ్యడు అని అనుకునే స్థాయిలో చాలామంది మాట్లాడుతూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు బలంతోటే నిజంగా మోడీ ఆధారపడి ఉన్నాడా, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు బలాన్ని ఇలాగనే ఉంచి వాళ్ళు ఇదే రకంగా ఆయనకు భయపడుతూ ఉంటారా? అలాంటిది ఏది ఉండదు. ఎందుకంటే అక్కడ ఉంది మోడీ, అమిత్ షాలు కాబట్టి. మిత్రులకు సైతం పురులు పెట్టి వాళ్ళని పొమ్మనకుండా పొగబెట్టి బయటకు వెళ్ళగొట్టగలరు. ఇది 2014-19 మధ్య ప్రూవ్ అయింది.
అలాంటి ఒక అంశమే. ఏదో అమరావతికి ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి సాయం అందించారనో ఇలాంటి వ్యవహారాలు చూస్తూ ఉన్నప్పటికీ మొన్న మోడీ వచ్చి ఇక్కడ 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులన్నిటికీ ఆయన శంకుస్థాపన చేయటమో, బటన్ నొక్కి స్విచ్ ఆన్ చేయటమో, రోడ్లకి అయిపోయిన రోడ్లకి ఆయన తెరలేపటం ఇలాంటివన్నీ చేసి ఒక మెస్మరైజింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. రేపు అమిత్ షా కూడా మరి రాష్ట్రానికి రాబోతూ ఉన్నాడు. ఏదో ఆర్థిక సంఘం ఇక్కడికి రాబోతూ ఉంది, వాళ్ళని మెప్పించి మేమేదో సాయం పొందుతామని చంద్రబాబు నాయుడు ఒక పక్కన చెబుతూ ఉన్నా ఇలాంటి కొన్ని రాజకీయాలు కనపడుతూ ఉంటేనే ఇక్కడ విచిత్రమైన వ్యవహారాలన్నీ తెరపైకి వస్తాయి. పవన్ కళ్యాణ్ కూడా ఓ పక్కన ఈ కూటమి ప్రభుత్వానికి ఒక సెగ్గడ్డలాగా తయారై ఉన్నాడు. అది కూడా మన ఒంట్లో ఒక భాగమే, అలాగని దాన్ని కోసి తీసేయలేము, దాన్ని ఉంచుకొని ఆ సలపరం పడలేము అన్నట్టుగా కూటమి ప్రభుత్వం పైన ఆయన విమర్శలు చేయటం, ఆయన కూడా ఈ ప్రభుత్వంలో ఒక భాగం అనే విషయం మర్చిపోయి ఆయన ఏదో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఆయనకు నొప్పి కలిగినాడు, వాళ్ళ అమ్మాయి కంటతడబెట్టినాడు, సోషల్ మీడియా గుర్తొస్తుంది. ఆయనకి హిందుత్వం లడ్డు కల్తీ విషయంలో హిందుత్వం గుర్తొస్తుంది. ఎప్పుడో మాట్లాడి అయిపోయిన తమిళనాడు డిప్యూటీ సీఎం మాటల్ని తీసుకొచ్చి వారాహి డిక్లరేషన్ అని పట్టుకొని రావడం జరుగుతుంది. దానికంటే ముందు నాకు బాగా ఇష్టమైన అంబేద్కర్ పెరియార్ అని చెప్పుకున్న అదే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పెరియారు రామ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టుకుంటూ ఊరేగించాడు. ఏమి జరుగుతుంది భారతదేశంలోని ఇప్పుడు కొన్ని దశాబ్దాల తరువాత ఇప్పుడు బాధపడిపోవటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ దక్షిణ భారతదేశంలో హిందుత్వ రాజకీయాల కోసం బీజేపీ ఆడుతున్న ఒక నాటకం, అందులో పవన్ కళ్యాణ్ ఒక యాక్టరు అనే రకంగానే మనకు కనిపిస్తోంది. దీనికి ఊతం ఇవ్వటానికి తోడుగానే ఈ చిరంజీవిని ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకోవటం, చిరంజీవిని తీసుకెళ్ళి ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా అయితే బోల్డ్ అని పుకార్లు వస్తూ ఉన్నాయి. చిరంజీవికి ఏదో మరి రాజ్యసభ సీట్ ఇస్తారు, కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారనో, కాదు రాష్ట్రంలోనే ఉంచుతారు, ఇక్కడ మరొక ఎమ్మెల్సీ ఇస్తారు, ఆయనకు మంత్రి పదవి ఇస్తారనో. ఆల్రెడీ నాగబాబుకి ఒక మంత్రి పదవి ఇస్తూ ఉన్నారు కాబట్టి మరి మళ్ళీ చిరంజీవికి ఇచ్చే అవకాశం లేదు. ఇవన్నీ పుకార్లే అయినప్పటికీ మోడీ ఆడదలుచుకున్న ఒక నాటకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు బలం పుంజుకోవటానికో లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉన్న బలాన్ని తగ్గించేసి పవన్ కళ్యాణ్కి బాగా హైప్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళ కీలుబొమ్మలాగా ఉండే ఒక సీఎంని కోరుకుంటున్నారనేది ఇక్కడ వాస్తవమైన విషయంగానే కనిపిస్తోంది. ఒకంత నేను కూడా బాధపడుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అని చెప్పటానికి, కానీ జరుగుతున్న మ్యాటర్ మొత్తం అలాగనే కనపడతా ఉంది. ఈ రోజు కాదు, ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏదో 2019 ఎన్నికలప్పుడు మాత్రం ఆయన ఎన్డీఏలోంచి బయటకు వచ్చి మరి బీఎస్పీ తోటి వాళ్ళతో కలిసి పోటీ చేశాడు. ఓడిపోయిన తర్వాత ఆయన మరి ఇక ఎన్నికలు లేకపోయినా కూడా వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ ఎన్డీఏలో చేరిపోయాడు. ఆ తరువాత ఏం జరిగింది అదందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అరెస్టు అనే ఒక మిషన్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు తోటి కలిసిపోయి మరి కూటమి ఏర్పాటు చేయటం, బీజేపీని తీసుకొచ్చి ఇందులో కలపటంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కువ ఉందనే విషయాన్ని కూడా చెప్పుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత మోడీ చిరంజీవిని పక్కన పెట్టుకొని సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాడు అని అంటే అందులో ఏదో ఒక రహస్యం ఉండాలి అనేది ఇక్కడ అందరికీ అర్థమైపోతూ ఉంది కదా. ఏమిటా రహస్యం? దాన్ని ఛేదించాల్సిన అవసరం ఇప్పుడు అందరికీ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో దీని ప్రకారంగా అర్థమైపోతుంది కాబట్టి. ఇదే ఈరోజు కుండబద్దలు.